బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు కీలక భేటీ కొనసాగుతోంది. గంటకు పైగా ఇరువురి నేతల మధ్య చర్చ కొనసాగుతుంది. కాళేశ్వరం కమిషన్ నోటీసుల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. విచారణ సంబంధిత అంశాలపై కూడా చర్చ జరుగుతున్నట్లు సమాచారం. అదేవిధంగా ఎమ్మెల్సీ కవిత లేఖపై కూడా చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ తో హరీష్ రావు భేటీకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, ఈ భేటీకి సంబంధించి అప్డేట్స్ ఏంటి? కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ సంబంధించి ఇప్పటికే హరీష్ రావు గంటకు పైగా మంతనాలు చేస్తా ఉన్నాడు. హరీష్ రావు నేరుగా హైదరాబాద్ నుంచి ఎర్రవల్లి ఫామ్ హౌస్ చేరుకొని కేసీఆర్ తో మంతనాలు చేస్తా ఉన్నాడు. ముఖ్యంగా ఈ 10 రోజుల్లో ఇప్పటికే 3 సార్లు తను భేటీ అయ్యారు. అయితే కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి నోటీసులపై స్పందించాలా వద్దా, స్పందిస్తే ఏ విధంగా స్పందించాలి, మనం ఎటువంటి సమాచారం ఇవ్వాలి, ఎటువంటి విషయాలపై మనము జవాబు చెప్పాలనే విషయం మీద వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తానికి ఈ వారం ఈ 10 రోజుల్లో ఇప్పటికే 3 సార్లు భేటీ అయ్యారు. వచ్చే 5 తారీఖు అంటే జూన్ 5 తారీఖున ఖచ్చితంగా కేసీఆర్ రమ్మని చెప్పి నోటీసు ఇచ్చిన నేపథ్యంలో టీఆర్ఎస్ వర్గాలు అయితే కేసీఆర్ హాజరై సమాచారం ఇస్తారు, మేము ఖచ్చితంగా చాలా నిజాయితీగా చేసిన మాకు ప్రాజెక్ట్ అంతా కూడా అని చెప్పి టీఆర్ఎస్ వర్గాలని చెప్తున్నప్పటికీ అటు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ దాంట్లో లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పి ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఆ లేఖ దానికి సంబంధించి కమిషన్ ఇచ్చినటువంటి నోటీసులపై ఏ విధంగా స్పందించాలి, మనం ఏ విధంగా ముందుకు పోవాలి, ఈ ప్రాజెక్టు సక్సెస్ఫుల్ ఏ విధంగా అయింది, ఇప్పుడు ప్రజల్లో దాని ద్వారా ఏ విధంగా లబ్ధి పొందుతున్నారు, లాభపడుతున్నారు అని చెప్పే విషయం మీద పూర్తి స్థాయిలో సమాజానికి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి ఇప్పటికే బీఆర్ఎస్ నాయకులు గతంలో అటు కేటీఆర్ గాని హరీష్ రావు గాని ముఖ్య నాయకులతో కేసీఆర్ ఇప్పటికే మంతనాలు చెప్తా ఉన్నాడు. అదేవిధంగా రెండో అంశం, అటు కవిత ఇప్పటికీ ఒక ఘాటు లేఖ రాసిన నేపథ్యంలో రాజకీయ దుమారం లేచింది రాష్ట్ర వ్యాప్తంగా. దానికి సంబంధించి కూడా అటు కేటీఆర్ తో ఇటు హరీష్ రావుతో అటు ముఖ్య నేతలతో కూడా తర్వాత నిన్నటికి నిన్న 2 ఎంపీలను కూడా రాయబారానికి పంపించి అటు చర్చలు సాగించిన విషయం తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా ఆ పార్టీ నాయకులు కానీ అటు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఇటు టీఆర్ఎస్ వైపు నుంచి ఏ విధంగా స్పందించాలి, ఏ విధంగా స్పందించదు, రాబోయే రోజుల్లో కవిత వైఖరి ఏ విధంగా ఉండబోతుంది అనే అంశాలపై కూడా పూర్తి స్థాయిలో చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ నాయకులు మాత్రం అటు మరొక షర్మిల కాబోతుందా అని చెప్పి వాళ్ళు అంటున్న నేపథ్యంలో అటు ఆ వైపు కాకుండా అలా కాకుండా బీఆర్ఎస్ పార్టీకి ఎటువంటి హాని చేయకుండా, ఎటువంటి హాని కలగకుండా ఏ విధంగా స్పందించాలి, ప్రజల్ని మనం కార్యకర్తలను ఏ విధంగా కాపాడుకోవాలి, రాబోయే రోజుల్లో అటు నాయకుల్ని కూడా ఏ విధంగా కాపాడుకోవాలి, వారికి ఏ విధంగా సూచన చేయాలనే అంశం మీద పూర్తి స్థాయిలో చర్చ జరుగుతున్నట్టుగా కనిపిస్తా ఉంది. ఇప్పటికే గంటకు పైగా చర్చ అయితే నడుస్తా ఉంది. మరి కాసేపు కూడా చర్చించే అవకాశం కూడా ఉంది. మరికొద్ది నేతలతో కూడా ఈ 5 తారీఖున కేసీఆర్ కమిషన్ ఇచ్చిన నోటీసులపై, కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నోటీసులపై హాజరు కావాల్సింది కాబట్టి మరికొంతమంది న్యాయ నిపుణులతో కూడా చర్చించే అవకాశం ఉంది. దానికి పూర్తి స్థాయిలో ఇంకా మరికొన్ని భేటీలు కూడా ఉండబోతాయన్న అంశం అటు బీఆర్ఎస్ వర్గాలు తెలియజేస్తున్నాయి. అలాగే రాజు, మీరంటూ కేసీఆర్ ఈ మధ్యలో చాలా మందితో చర్చిస్తున్నారు, న్యాయ నిపుణులతో మొన్న కూడా చర్చించారు. మరి జూన్ 5న విచారణకు హాజరయ్యే ఛాన్స్ ఉందని అయితే చాలా మంది అంటున్నారు. ఎంతవరకు ఛాన్స్ ఉంది, విచారణకు హాజరయ్యే ఛాన్స్ ఉందా కేసీఆర్ అసలు? తప్పకుండా బీఆర్ఎస్ వర్గాలు అయితే మేము కాళేశ్వరం ప్రాజెక్టు చాలా నిజాయితీగా చేశాము, ప్రజలకు ఎంతో ఉపయోగకరము, చిన్న చిన్న తప్పిదాలు తప్ప అది అంతా కూడా చాలా సక్సెస్ఫుల్ గా జరుగుతున్న ప్రాజెక్టు, అది మేము ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టే మేము కేసీఆర్ ఖచ్చితంగా 5 తారీఖున హాజరు అయ్యే అవకాశాలు ఎక్కువ మొత్తంలో ఉన్నాయి, ఖచ్చితంగా హాజరవుతారని చెప్పి బీఆర్ఎస్ వర్గాలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కేసీఆర్ మాత్రం ఇప్పటికీ దాని మీద పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా స్పందించలేదు, నేను హాజరవుతా అని చెప్పి ఎక్కడ చెప్పలేదు. అదేవిధంగా అటు అప్పటి మంత్రి హరీష్ రావు కూడా ఇప్పటివరకు ఆ విషయం మీద చెప్పలేదు, అదే కేటీఆర్ కూడా చెప్పలేదు. కానీ బీఆర్ఎస్ వర్గాలు మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాయి, కాళేశ్వరం ప్రాజెక్టు సక్సెస్ఫుల్ ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే ఈ రోజు రైతులకు ఎంతో మంది రైతులకు ఉపయోగపడుతుంది. కాబట్టి లక్షల కోట్ల ఎకరాలకు నీరిచ్చే ప్రాజెక్టు, దాన్ని మేము ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది, ప్రజలకు ఈ విషయం పూర్తి స్థాయిలో వివరించాల్సిన అవసరం ఉంది. మమ్మల్ని ఇప్పటికే దోషులుగా నిలబెట్టే ప్రయత్నం చేసిన కాంగ్రెస్ చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా 5 తారీఖు నాడు మాత్రం కేసీఆర్ హాజరవుతాడు. అదేవిధంగా 6 తారీఖు నాడు హరీష్ రావు కూడా హాజరవుతాడు. 9 తారీఖున ఈటెల రాజేందర్ కూడా నోటీస్ ఇచ్చిన నేపథ్యంలో ఈటెల రాజేందర్ బీజేపీ అధినాయకత్వంతో మాట్లాడి హాజరవుతాడా కాదా, ఆయన కూడా నేను హాజరవుతా అని చెప్పి
ఖచ్చితంగా చెప్పాడు. మొత్తానికి ఈ కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నోటీసుల నేపథ్యంలో అందరూ కూడా హాజరయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నేను దోషిని కాదు, ఇది ప్రజలకు చేసిన అద్భుతమైన ప్రాజెక్ట్ అని చెప్పడానికి ఒక అవకాశంగా కూడా భావిస్తుందని చెప్పుకోవచ్చు. అలాగే రాజు, ఎమ్మెల్సీ కవిత లేఖపై కూడా చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు అప్డేట్స్ ఏంటి? అంటే కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు బీఆర్ఎస్ నాయకులు ఎవరు స్పందించాలి, ఎవరు స్పందించవద్దు, అది తండ్రికి రాసినటువంటి లేట బయటకు బహిర్గతమైన నేపథ్యంలో ఎవరు బహిర్గతం చేశారు, ఏ నాయకుల హస్తం ఉంది, అసలు బీఆర్ఎస్ పార్టీని అబాసు పాలు పనిచేసేటువంటి నాయకులు ఎవరు, దాని పనిలో బీఆర్ఎస్ నాయకత్వం అంతా కూడా నిమగ్నమై ఉంది. ఇప్పటికే కేటీఆర్ విదేశాలకు వెళ్ళిన నేపథ్యంలో రాగానే మరొక మారు కేటీఆర్ తో హరీష్ రావుతో మరి ముఖ్య నాయకులతో భేటీ అయ్యి ఆ లేఖపై ఏ విధంగా స్పందించాలి, ఏ విధంగా స్పందించదు, ఇప్పటికీ ఇద్దరు ఎంపీలతోని వాళ్ళ ఇంటికి పంపించి కవిత ఇంటికి పంపించి ఇద్దరు ఎంపీలను చర్చలు చేసినటువంటి విషయం తెలిసిందే. ఆ సందర్భంలో కూడా చర్చలు విఫలమని కొందరు, సఫలమని కొందరు అంటున్న నేపథ్యంలో కవితను ఏ విధంగా మలుచుకోవాలి, కవిత రాబోయే రోజుల్లో మన పార్టీకి ఏ విధంగా అనుకూలంగా పనిచేయాలి, కాబట్టి దీనికి సంబంధించిన విషయంలో పార్టీ నాయకులు ఎవరు కూడా ఆచితూచి అడిగాయాలి, ఎవరు కూడా స్పందించొద్దు, స్పందించే వాళ్ళు మాత్రమే స్పందించాలి అనే కోణంలో కూడా కొద్దిగా గట్టిగా చెప్తున్నటువంటి విషయం అయితే కనిపిస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే హరీష్ రావు కేసీఆర్ ఇప్పటికే చాలా సార్లు భేటీ అయ్యారు, తర్వాత మంతనాలు కూడా చెప్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఆ విషయంలో మరింత ముందుకు పోయే అవకాశం ఉంది. అది ఇంటికి సంబంధించిన విషయం కాబట్టి మేము చర్చించుకుంటామనే కోణంలో బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికీ చెప్తున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. కానీ అటు బీజేపీ, కాంగ్రెస్ మాత్రం దానిపై పూర్తి స్థాయిలో రాజకీయ దుమారమే చేశారు, రాజకీయ విమర్శలు చేశారు. ఇది కేటీఆర్ కవిత ఖచ్చితంగా వేరే పార్టీ పెట్టబోతుందని కూడా లీకులు ఇస్తున్నప్పటికీ అలా జరగకూడదు అనే కోణంలో బీఆర్ఎస్ పార్టీ మరింత జాగ్రత్తగా ముందుకు పోతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కేసీఆర్ సీరియస్ గా అందరికీ కూడా చెప్పిన సందర్భం ఏమైతే ఎవరు కూడా ఆ లెటర్ పై ఎవరు స్పందించొద్దు అని చెప్తున్న విషయం అయితే అధికార వర్గాల నుంచి మనకు తెలియవచ్చాయి. అలాగే రాజు, ఎవరు స్పందించట్లేదు ఎక్కువ, కాకపోతే అలా స్పందించకపోయేసరికి ఇటు కాంగ్రెస్, బీజేపీ కూడా చాలా రకాలుగా అనుకుంటున్నాయి. మరి ఈ భేటీ తర్వాత అయినా ఇటు కవిత లేఖపై హరీష్ రావు ఏమైనా మాట్లాడే ఛాన్స్, అంటే కవిత లేఖ తర్వాత తదనంతర పరిణామాలపై ఏమైనా మాట్లాడే ఛాన్స్ కనిపిస్తుందా హరీష్ రావు? హరీష్ రావు స్పందించకపోవచ్చు, స్పందిస్తే గనక కేటీఆర్ మాత్రమే స్పందిస్తాడు. అయితే ఆమె మా నాన్న దేవుడు, కానీ దేవుని చుట్టూ అనేక దయ్యాలు ఉన్నాయి అనే సందర్భంలో ఎవరు స్పందిస్తే దయ్యాలు అవుతారు, ఎవరు స్పందిస్తే మంచి వాళ్ళు అవుతారనే విషయంలో ఇప్పటికీ ఎవరిని కూడా స్పందించొద్దని చెప్పి కేసీఆర్ స్ట్రిక్ట్ గా చెప్పిన నేపథ్యంలో ఒక కేటీఆర్ మాత్రమే స్పందించే అవకాశం ఉంది. లేకపోతే ఖచ్చితంగా కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నోటీసులకు హాజరైన తర్వాత ఆ రోజు సాయంత్రం ఒక ప్రెస్ మీట్ కూడా ఉండే అవకాశం ఉంది. అందులో అటు కాళేశ్వరం మీద, తర్వాత ఇటు కవిత లెటర్ మీద కేసీఆర్ స్వయంగా స్పందించే అవకాశం అయితే కనిపిస్తున్నట్లుగా అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే అధికార వర్గాలు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అటువంటి లీకులు ఇస్తున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తా ఉంది. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు నోటీసులకు హాజరయ్యి ఆ రోజు కమిషన్ ముందు నోటీసులకు హాజరయ్యి ఆ తర్వాత అదే రోజు ఒక ప్రెస్ మీట్ ద్వారానో లేకపోతే ఒక మీడియా ద్వారానో ఈయన పూర్తి స్థాయి విషయాలు కూడా కేసీఆర్ చర్చిస్తారని చెప్పి కూడా అటు బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నటువంటి విషయం అయితే కనిపిస్తుంది మనకు. రైట్, థ్యాంక్ యూ రాజు.